ఏఐ గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న వేళ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఏఐ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆయన విశ్లేషించారు. దాదాపుగా ప్రతి కంపెనీపై ఏఐ ప్రభావం బలంగా ఉంటుందని, ఏ సంస్థ కూడా ఏఐ ప్రభావం నుంచి తట్టుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఏఐ అనేది ఒక బుడగలా పేలితే దాని ప్రభావం అన్ని రంగాల్లోనూ కనిపిస్తుందని సుందర్ పిచాయ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏఐపై జరుగుతున్న పెట్టుబడుల గురించి మాట్లాడిన పిచాయ్, ఈ పెట్టుబడులు అధికం కావడం ఒక అసాధారణ సందర్భమని అన్నారు. ఏఐ బూమ్కు సంబంధించి హేతుబద్ధత అయితే లేదని తేల్చేశారు. అయినప్పటికీ ఏఐ ప్రభావం అన్నింటా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ హెచ్చరించారు. ఈ ప్రభావానికి లోను కాని సంస్థ ఏదీ ఉండదని, అందులో తమ గూగుల్ సంస్థ కూడా ఉందని అంగీకరించారు. అయితే ఈ ప్రభావాన్ని తాము ఎలా ఎదుర్కొంటామనేది ముఖ్యమన్నారు. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ వంటి వాటితో పోటీ కారణంగా ఆల్ఫాబెట్కో పెట్టుబడులు రెట్టింపైనట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఆల్ఫాబెట్ సంస్థ ఏఐకి చెందిన సూపర్ చిప్స్ ను అభివృద్ధి చేస్తోందని సుందర్ పిచాయ్ వెల్లడించారు. అయితే ఏఐని సర్వస్వం అనుకోవద్దని ఆయన కీలక సూచన చేశారు. కృత్రిమ మేధ చెప్పే ప్రతి విషయాన్ని నిజమని, అదే అంతిమ సత్యమని ఎవరూ గుడ్డిగా నమ్మకూడదని పిచాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధగా ఉన్న ఏఐని సర్వస్వం అనుకుంటే అంతకంటే పొరపాటు ఏదీ ఉండదని అన్నారు. ఏఐకి ఉన్న ప్రాధాన్యతను గుర్తిస్తూనే దానిని వివేకంతో ఉపయోగించాలని ఆయన హితవు పలికారు.